నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరో 2 గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ. మధ్యతరగతి మహిళలకు వరాలు కురిపించే సంకేతాలు. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆశలు. వివిధ ప్రాజెక్టులకు 1,63,000 కోట్లు కావాలని ఇప్పటికే వినతి. కొందరు రాష్ట్ర మంత్రుల తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి. ప్రజా సమస్యలపై కలిసినా సరిగా స్పందించడం లేదనే భావన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ కు షాక్. ఆప్నకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా. అమెరికాలో మరో విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన కాసేపటికే కూలిన విమానం. వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతిపై భారం తగ్గించేందుకు ఆదాయ పన్ను రేట్లు, స్లాబ్లో మార్పులు చేస్తారనే సంకేతాలు వచ్చాయి. మందగించిన వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మరిన్ని చర్యలు ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో వరుసగా 8దోసారి ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3కు కుదించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు 30% ఉండగా దీనిని 25% తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచవచ్చని తెలుస్తోంది. మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్ లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000ను 3 విడతల్లో అందిస్తుండగా ఈసారి ఆర్థిక సాయం పెంచే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రజల వినియోగ శక్తిని పెంచడం సహా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం. మరోవైపు కేంద్రంలో 3వ దఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొన్ని సంకేతాలిచ్చారు. పేదలు, మధ్యతరగతి మహిళల కోసం ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టొచ్చని సూచనప్రాయంగా పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతిపై కరుణా కటాక్షాలు కురిపించాలని, లక్ష్మీదేవిని ప్రార్థించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలు, ఆశలు పెట్టుకుంది. కేంద్రం నుంచి పలు ప్రాజెక్టులకు నిధులను కోరుకుంటోంది. వివిధ ప్రాజెక్టులకు 1,63,000 కోట్ల రూపాయలు కావాలని ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ అభివృద్ది, హైదరాబాద్, వరంగల్ డ్రైనేజీ వ్యవస్థకు నిధులపై నిర్మలమ్మ నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశతో సర్కారు ఉంది. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరుతో పాటు విభజన చట్టంలోని పలు అంశాలు బడ్జెట్లో ఉంటాయని నమ్మకంతో ఎదురుచూస్తోంది. నేటి కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందన్న విశ్వాసంతో ఎదురు చూస్తోంది. విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై నిర్మలా సీతారామన్ స్పందిస్తారని గంపెడాస పెట్టుకుంది. కొత్త ప్రాజెక్టులకే సుమారు 1,63,000 కోట్లు అవసరమని ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు, వినతి పత్రాలు సమర్పించింది. సుమారు 34,367 కోట్ల రూపాయలతో 350 కిలోమీటర్లు నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగతా సగం నిధులు కేంద్రం కేటాయించాలని రాష్ట్రం
కోరుతోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు 45,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక చేసిన 10 కొత్త గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధుల్ని ఆశిస్తోంది. సుమారు 24,269 కోట్ల రూపాయలతో 76 కిలోమీటర్ల కొత్త కారిడార్లతో ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం నుంచి సమాన భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సుమారు 14,100 కోట్ల రూపాయలతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని రాష్ట్రం కోరుతోంది. సుమారు 7,440 కోట్ల రూపాయలతో చేపట్టనున్న గోదావరి, మూసీ నదుల అనుసంధానాన్ని అమృత్ 2.0లో చేర్చాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ అభివృద్ధికి సుమారు 55,652 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం అడుగుతోంది. హైదరాబాద్ లో 17,212 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన సుమారు 7,444 కిలోమీటర్ల సీవరేజీ మాస్టర్ ప్లాన్ తో పాటు 4,170 కోట్ల రూపాయల వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును కూడా అమృత్ 2.0 కింద పరిగణించాలంటున్నారు. బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టుకు 17,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డును కేంద్రం మంజూరు చేస్తోందని ఆశిస్తోంది. హైదరాబాద్ లో సెమీ కండక్టర్ మిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది. పీఎం కుసుమ్ పథకంలో గిరిజన రైతులకు నిరంతరం సాగునీరందేలా 1,00,000 సౌర పంపులు మంజూరు చేయాలన్న వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కొత్త రైల్వే లైన్లు, జాతీయ రహదారులకు నిధుల్ని కేటాయించాలని కోరుకుంటోంది. తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర ప్రత్యేక పథకాల గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి ప్రతిసారి అన్యాయమే జరుగుతోందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈసారైనా కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రాన్ని కరుణిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్కు గౌరవం ఇవ్వబోమని కొందరు అన్నంత మాత్రాన ఆయన వన్నె తగ్గదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం నక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో గద్దర్ను అవమానించిన నేతలు ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, వచ్చే ఓట్ల విప్లవంలో బీజేపీ సైతం కొట్టుకుపోతోందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ను మరోసారి విమర్శిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఏపీలో 5గురికి పురస్కారాలు అందించారన్న రేవంత్ రాష్ట్రం నుంచి ప్రతిపాదించిన వారు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారెవ్వరూ కాంగ్రెస్ నాయకులు కాదని వెల్లడించారు. కేంద్రం తప్పును సరిదిద్దుకుంటుందని లేఖ రాస్తే ఓ కేంద్ర మంత్రి విమర్శించడం సరికాదని మండిపడ్డారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నంత మాత్రాన అహంకారపూరితంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు, రాజ్యాధికారం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య, కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య. ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి. నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు, చుక్కా రామయ్య గారు కావచ్చు, లేకపోతే జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, జయదీర్ తిరుమలరావు గారు కావచ్చు, ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో 5 మందికి ఇచ్చిండ్రు. ఆ 5 మంది కంటే ఈ 5 మంది ఏమైనా తక్కువనా? ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా? గద్దర్ తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గళంతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేయడం గొప్ప విషయం కాదని, వారిని తలుచుకోవడం మన బాధ్యతనే గుర్తు చేశారు. ఏటా స్మరించుకునేలా గద్దర్ ఫిలిం అవార్డుల్ని ప్రభుత్వం భుజానికెత్తుకుందని సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వం ఆయన అంత్యక్రియల్ని సైతం పట్టించుకోలేదని విమర్శించారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి గద్దర్ను విమర్శించడం బాధాకరమన్న రేవంత్ మరోసారి పునరుద్ఘాటిస్తే ఆ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతానని హెచ్చరించారు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూసబెట్టిన ఆయన లోపల ఉన్నాయన, గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరించడానికి ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. ఆయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో.
గద్దర్ తెలంగాణలో పుట్టడం మన అదృష్టమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్కు కులం, మతం, ప్రాంతమంటూ లేదని, ఆయన విశ్వమానవుడని కొనియాడారు. ఉగాది రోజున గద్దర్ ఫిలింఫేర్ అవార్డులు ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా గొప్ప వ్యక్తుల్ని గౌరవిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకం ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారికి ఒక్కరికే ఉంది. ఇవాళ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం, రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంటల ధరలు, కనీస మద్దతు ధరలు, రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. సామాజిక మాధ్యమాల్లో మార్కెటింగ్ అంశాలు సంబంధించి వస్తున్న కథనాలపై మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. గత 2 రోజులుగా జరిగిన పరిణామాలపై అధికారులు వివరాలు తెలియజేశారు. రైతులు మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన పంటలకు గరిష్ట ధరలు పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా క్రయ విక్రయాలు సాఫీగా జరిగేటట్లు ప్రతి అధికారి బాధ్యతలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులకు పంపించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవడానికి సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. హైదరాబాద్లో ఉన్న అనుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్కు చెందిన ఐటీ కంపెనీ డార్క్ మ్యాటర్ను అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాన్సల్టేషన్ సొంతం చేసుకుంది. కంపెనీ నూతన కార్యాలయాన్ని కెనడాకు చెందిన కాన్సల్టేషన్ ఎండీ స్కాట్ స్మిత్తో కలిసి మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 1000 ఐటీ కంపెనీలున్న కాన్సల్టేషన్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యాలయాన్ని మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శ్రీధర్బాబు కోరారు. జీసీసీకి సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దరిదాపు 400 పైచిలుకు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇంకా కూడా పెద్ద ఎత్తున జీసీసీని ఇక్కడ తీసుకురావాలనే ఒక ఆలోచన, ఒక ప్రయత్నం మా ప్రభుత్వం తరఫు నుంచి, మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్ని రంగాలకు సంబంధించి ఈరోజు ఐటీ రంగానికే కాదు, ఈరోజు హెల్త్ సెక్టర్కు సంబంధించి, అదేవిధంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్కు సంబంధించిన జీసీసీస్ కూడా ఇక్కడికే ప్రధానంగా రావటం హైదరాబాద్కున్న విశేషత. క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించిన ఒక ప్రధానమైన సంస్థతో ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అతి త్వరలో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గవర్నర్ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్లకు కేటాయించిన భూములకు అప్పులు ఇవ్వాలని బ్యాంకుల ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతుంటే మంత్రుల ఆస్తులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి రోజు రోజుకి ఆర్థికంగా గాడి తప్పి అలార్మింగ్ సిచ్యువేషన్ కి చేరుకుందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. కాబట్టి ఆర్థిక ఎమర్జెన్సీ అనేది తప్పదు, విధించి తీరాలని భారతీయ జనతా పార్టీ గవర్నర్ ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముఖ్యమంత్రి 1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పని చెప్తా ఉన్నాడు. సంవత్సరం నుంచి ఎంఓయూల మీద ఎంఓయూలు చేసుకుని వచ్చామని చెప్పని పేర్కొంటా ఉన్నారు. కొత్తగా ఒక్క కంపెనీ అన్న ఈ స్థలంలో పెట్టబోతున్నాం, పెడుతున్నాం అని చెప్పినటువంటి దాఖలాలు ఈ సంవత్సర కాలంలో మచ్చుకకు కూడా కానరాటం లేదు. దీని మొత్తానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలు.
మరో గంటలో పార్లమెంటు ముందుకు బడ్జెట్ రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు, మహిళలకు వరాలు కురిపించే అవకాశాలున్నాయా? మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రాబోతోంది. ప్రస్తుతం బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలతో రాష్ట్రపతి ఆమోదం కోసం నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యి రాష్ట్రపతికి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చిన తర్వాత బడ్జెట్ కు సంబంధించినటువంటి ఆమోద పత్రము రాష్ట్రపతికి సమర్పించి ఆ తర్వాత నిర్మలా సీతారామన్ తిరిగి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకొని పార్లమెంట్ లో బడ్జెట్ కు సంబంధించినటువంటి పత్రాలు వాటన్నిటితో కలిపి, అంటే ప్రతిసారి గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రం డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తోంది. ఈసారి కూడా అదే రీతిలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. కేవలం బడ్జెట్ స్పీచ్ వరకు మాత్రమే పార్లమెంట్ సభ్యులకు కాపీలు, ఫిజికల్ కాపీలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో అందుకు అనుగుణంగానే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. పార్లమెంట్ లో ప్రధాని నేతృత్వంలో జరిగేటువంటి కేంద్ర కేబినెట్ లో కేంద్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపి దానికి సంబంధించినటువంటి సాంప్రదాయంగా వచ్చేటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కేంద్ర బడ్జెట్ ను ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెడతారు. అయితే ఈసారి పార్లమెంట్ కు బడ్జెట్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనేక మంది ఆశలతో ఉన్నారు. ట్యాక్సులు, ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే సందర్భంలో మధ్యతరగతి, అదేవిధంగా కింది స్థాయి ఉన్నటువంటి వారికి అనేక అంశాల్లో తమకు ఈ బడ్జెట్ ద్వారా కొంతవరకు స్వాంతన జరుగుతుంది అనేటువంటి ఆశలతో ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్సుల వ్యవహారంలో కూడా గత కొద్ది కాలంగా జిఎస్టీ వ్యవహారంలో హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ ప్రొడక్ట్స్, వాటితో పాటు పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై కూడా జిఎస్టీ 18% వరకు విధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఈ బడ్జెట్ ద్వారా ఒక స్పష్టత ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రతిపాదనలు, కేటాయింపులు అన్ని ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించినటువంటి అమలు బాధ్యత అంతా కూడా రాష్ట్రాలపైన ఉంటుంది. కాబట్టి కేంద్రం ఎక్కువగా ప్రత్యక్ష పన్నులు, కేంద్రం తమ పరిధిలో ఉన్నటువంటి వాటికి సంబంధించిన విషయాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. మిగతా అన్ని విషయాలపైన బడ్జెట్ లో ఉన్నటువంటి పత్రాలను మాత్రమే పొందుపరచడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్ 2024-25 అంతకుముందు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత ఆలస్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో గత ఏడాది కేటాయింపులు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది మరిన్ని కేటాయింపులు జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా మరికొన్ని కేటాయింపులు జరగడానికి అవకాశాలు ఉన్నట్లుగా నిన్నటి రాష్ట్రపతి ప్రసంగం ద్వారా వెల్లడవుతా ఉంది. బడ్జెట్ లో గత ఏడాదిలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మరికొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏర్పాట్లో కానీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా కొంతవరకు లబ్ధి జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా దాని కొనసాగింపుగానే ఉండొచ్చు అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే నిన్న రాష్ట్రపతి తన ప్రసంగంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ తన ప్రసంగంలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది అని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో మరికొన్ని అంశాల్లో ఉపయోగం జరుగుతుంది, మరికొన్ని అంశాల్లో లాభం జరుగుతుంది అనేటువంటి విషయాలని ప్రస్తావించారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ కు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు కొంతవరకు ఈ బడ్జెట్ ద్వారా నిధులు రావడానికి, మరికొన్ని ప్రాజెక్టులు మంజూరు కావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి కొంత సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది.
ధన్యవాదాలు అరుణ్. మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ నిర్వహించింది. మేడిగడ్డ వంతెన పిల్లర్లు కుంగిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణను స్వీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ అర్హత లేకున్నా జిల్లా న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారంటూ ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై గత విచారణ సందర్భంగా జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వంతో పాటు రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని రాజలింగమూర్తి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్లో చేపట్టిన భూసేకరణతో ఇల్లు కోల్పోయిన వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వారికి పునరావాస పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బాధితులు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి 4 నెలల్లో పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని సర్కారును ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణంలో గ్రామం మొత్తం ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టు నిర్వాసితులుగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉంది. అధికారులు పునరావాసం పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ చీర్ల గంగవ్వ మరో 35 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించారు. తగిన ఆధారాలు పత్రాలను కలెక్టర్కు అందజేయాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ ఉత్తర్వుల ప్రతి అంతిన 4 నెలల్లోపు పూర్తి చేయాలంటూ పిటిషన్పై విచారణను మూసివేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్ర పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండలం బ్యాతోల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. బ్యాతోల్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలెక్టర్ ముచ్చటించి వారికి అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించి పిల్లలతో కలిసి తిన్నారు. అనంతరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా విద్యార్థులకు పాఠాలు బోధించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఆదర్శంగా ఉందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు గర్భిణులు బాలింతలు ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకునేలా చూడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలను తమ సొంత పిల్లలుగా ఆదరించాలని అంగన్వాడీ టీచర్లకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. 5 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. వారికి ఈసారి ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడం వల్లే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. రాజీనామా చేసిన వారిలో నరేష్ కుమార్, రోహిత్ కుమార్, రాజేష్ రిజీ, మదన్ లాల్, పవన్ శర్మ, భావనా గౌడ్, భూపిందర్ సింగ్ ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాపై ఆప్ ఇంకా స్పందించలేదు. అమెరికాలో మరో విమానం కూలిపోయింది. ఫిలడెల్ఫియాలో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఓ షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిపోగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం కూలడంతో పలు ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం చావా
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలోని జానీతూ పాటను హైదరాబాద్లోని ఓ హోటల్లో లాంఛనంగా విడుదల చేశారు. ఇటీవల కాలిగాయంతో బాధపడుతున్న రష్మిక పాట విడుదల కోసం వీల్ చైర్లో రావడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. శంభాజీ మహారాజ్ పాత్ర కోసం సన్నద్దం కావడం ఎంతో సవాల్గా నిలిచిందని విక్కీ కౌశల్ తెలిపారు. తమ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చావా చాలా గొప్ప చిత్రమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.